ఆ గ్యాప్ని ఫిల్ చేసి ఫ్యాన్స్ కోసం ఆ గ్యాప్ని చేయొచ్చని అనుకుంటున్నాను. అనుకుంటున్నారు. సో ఎగ్జాక్ట్గా కల్కి పోస్టర్ చూసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. ఓకే, కల్కి అనేది అడ్వెంచర్ మూవీగా ఉండబోతుందా లేదంటే ఏదైనా సైంటిఫిక్ మూవీ అంటారా? మీకేమనిపిస్తుంది? సైన్స్ విత్ మైథలాజికల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చూపించిన వీడియోస్ అంటే లైక్ ప్రోమోస్ వీటిని చూస్తే ప్రభాస్ని మనం ఒక పాస్ట్ వరల్డ్ నుంచి తీసుకొని అంటే ఈ జనరేషన్ కాకుండా వెరీ ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్ నుంచి ఆయన వచ్చిన ప్రాసెస్లో కనిపిస్తుంది. సో అలాగే ప్రభాస్ని మనం మళ్ళీ కొత్త అవతారంగా చూడొచ్చు. అంటే ప్రభాస్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాగా ఒక సూపర్ న్యాచురల్గా వేరే 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 మల్టీవర్స్ నుంచి వచ్చి ఇలా చేస్తున్నట్టు. ఇక రాజాసాబ్ పోస్టర్ చూసుకుంటే ఈ సినిమా లవ్ స్టోరీకి సంబంధించిందిలా అనిపిస్తుందా లేదంటే వేరే ఏదైనా అంటారా? రాజకీయాలు గొడవలు అట్లే లవ్ స్టోరీ అండ్ విత్ బాయ్ నెక్స్ట్ డోర్ టైప్లో ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ప్రభాస్ యొక్క క్యూట్ లుక్స్ అండ్ మాసీ గెటప్ కొంచెం అది చూసినప్పుడు ఏంటంటే కొంచెం బాయ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటాడు అనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డార్లింగ్ తర్వాత ఆ లెవెల్లో లవ్ స్టోరీ ఉంటుంది అనుకోవచ్చా రాజాసాబ్లో? అనుకోవచ్చు. ఎందుకంటే ఆ గెటప్ అంటే మేబీ ద వే హీ రివీలింగ్ ద పోస్టర్స్ గివ్స్ సో మచ్ ఇంట్రెస్ట్ ఇన్ ఆడియన్స్ ఆల్సో. సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే రాజాసాబ్ అనేది మారుతి యొక్క మూవీస్ చూస్తున్నప్పటికీ ఆల్మోస్ట్ అన్ని లవ్ స్టోరీస్తోనే వస్తున్నాయి. సో లవ్ స్టోరీస్ అండ్ సమ్ డిజార్డర్స్ ఇవన్నీ మిక్స్ చేసి ఇస్తారు. సో దీంట్లో మా ప్రభాస్కి ఎలాంటి డిజార్డర్ ఇచ్చారు, ఎలాంటి లవ్ స్టోరీతో డిజార్డర్ పెట్టి లాక్కొని వస్తారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ కాంబో సలార్ కంటే పెద్ద హిట్ అయ్యే